ఎలా ఉండాల్సిన మన సిటీ ఎలా అయిపోయింది. గుండె తరుక్కుపోయే విషాద సంఘటనలు ఎన్నో. జంతు నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇలా ఎన్నో దెబ్బలు. మనకే ఎందుకు ఇలా జరిగింది అని అనుకోవద్దు మిత్రమా. దేవుడు ఒక మనిషిని గొప్పగా చేయాలి అనుకుంటే ఆ మనిషిని మొదట ముక్కలుగా విరగ్గొడతాడు. ఇప్పుడు మన పరిస్థితి అంతే. ఇప్పుడు మనం చూస్తున్నది మూలపాడులోని దృశ్యాలు. మన సంపదలు పోయాయని బాధపడకండి. సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది. సంపదను మనం రక్షించాలి, కానీ జ్ఞానం మనల్ని ఎప్పటికైనా రక్షిస్తుంది. ఆకలి రుచి శుచి కోరదు, కాసిని పచ్చడి మెతుకులతో కడుపు నిండితే చాలు అనుకుంటుంది. అలాగే మన సీఎం గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, మనకు సహాయం చేయడానికి గొప్పగానే విరాళాలు ప్రకటించారు. అలాగే సీఎం గారు మూలపాడు ప్రజలకు హామీ ఇచ్చి ధైర్యం చెప్పారు. ఈలోపు ఆహారాన్ని వృధా చేయకండి. ఆకలి చావుల నుండి పేదలను, మూగజీవుల్ని కాపాడుదాం. ఓదార్చే మనసు కన్నా సహాయం చేసే గుణమే మిన్నా అన్నారు. మానవ సేవే మాధవ సేవ.